1922లో జరిగిన ఓ సంఘటన. ఎప్పుడూ కనిపించినటువంటి ఊరిలో రంగుల కారు వచ్చి ఆగింది. ఎప్పుడూ చూడనటువంటి ఆ ఊరు ఆ రంగుల కారును చూచి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఆశతో, ఏమిటి ఇంత వింతైన వస్తువు, ఎంతో అద్భుతంగా ఉంది అని తమలో తాము మాట్లాడుకుంటూ, ఈ కారును ముట్టుకుంటే ఏమవుతాదో అన్న భయంతో దూరము నుండి తమ కళ్ళల్లో ఆశని నింపుకొని ఆసక్తిగా ఈ వింతైన వస్తువైనటువంటి కారును చూస్తున్నారు. అదే సమయంలో, ఈ కారును చూస్తున్న సమయంలో ఒక పిల్లవాడు ఆగలేక ఆ కారును ముట్టుకోవాలని ఎంతో ఆశతో దగ్గరికి వెళ్ళి ఆ కారును తాకగా, వెంటనే అదే సమయంలో ఆ కారు నుండి దిగిన ఒక వ్యక్తి ఆ పిల్లవాడిని కాళ్ళతో తన్ని తిట్టి, నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ కారును ముట్టగలవురా, ఇది ఎవరి కారో తెలుసని గద్దించడం మొదలుపెట్టాడు. ఈ కారు ఈ చుట్టుపక్కల 5 ఊరుల్లో నాయకత్వం వహిస్తున్నటువంటి జమీందారు గారిది. అతని యొక్క కారుని మీరు ముట్టగలరా? అంత ధైర్యం, మీరు సాహసించడం మీకు అది తగునా అని ఆ వ్యక్తి గర్దించాడు. ఇంతకీ ఈ కారు ఎందుకు వచ్చి ఆగింది అని వారు అడగగా, ఈ ఊరికి 6 కోసల దూరాన అందాన్ని అద్ది సువాసనకు సొగసుని చేర్చి చందమామకు చేరనకటువంటి సుందరి అయినటువంటి సుందరికి కుమారునిగా జన్మించి తన యొక్క సౌందర్యముతో అడవికే వెన్నెల తెచ్చినటువంటి వీరునిగా మలిచిన వీరమల్లుడి యొక్క రాకను తెలుసుకోవడం కోసం ఈ కారు వచ్చి ఆగింది అని చెప్పడం సాగించాడు. ఇంతకీ ఈ వీరమల్లుడు ఎవరు? ఈ వీరమల్లుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది మనం తర్వాత భాగంలో చూసుకుందాం.